రాష్ట్రంలోని రైతుల్లో భూ రికార్డులపై నమ్మకం, భరోసా కల్పించేలా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది పారదర్శకంగా భూ యజమానులకు హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పాస్ పుస్తకాల ముద్రణలో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి భూ వివరాలను సరిచూసుకున్న తర్వాతే తుది ముద్రణ చేపట్టాలని సూచించారు. కొత్త పుస్తకాలు ఎవరు ట్యాంపర్ చేయలేకుండా, నకిలీలు సృష్టించే అవకాశం లేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. భూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా యజమాని అనుమతి తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,07,000 పాస్ పుస్తకాలను రైతులకు నేరుగా అందజేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? రైతుల్లో నమ్మకం, భరోసా కల్పించేలా కొత్త పాస్ పుస్తకాలు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డును సరిచేసి ఈ కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. మొన్న 2వ తారీఖు నుంచి కూడా ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పంపిణీ ప్రక్రియ మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి ఆ శాఖ సంబంధించిన ప్రతి ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతుల్లో ఒక నమ్మకం, భరోసా కలగాలన్నారు. భూ రికార్డుల్లో గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దాలని, కొత్త పాస్ పుస్తకాలు ముద్రించే ముందుగానే గ్రామసభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలని సూచించారు. ఆ తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ముద్రించాలని కూడా ఆదేశించారు. రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దినట్లుగా కూడా చెప్పుకొచ్చారు. ఎవరు ట్యాంపరింగ్ చేయకుండా, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయకుండా పాస్ పుస్తకాలను ముద్రించాలని, పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా కూడా వివరించాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. అదేవిధంగా మీ భూమి మీ హక్కు, ఇది రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా. ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా తమ భూమి భద్రంగా ఉందా లేదా అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే రికార్డుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుంది. రికార్డులు భద్రంగా ఉండేలా ఈ కొత్త పాస్ పుస్తకాలను ముద్రించారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కూడా వాటిని అన్నింటినీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు వారికి అవసరమైనటువంటి పాస్ పుస్తకాలను ఆన్లైన్లోనే పొందే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టెక్నాలజీ అయితే రూపొందించబోతా ఉన్నారు. 2వ తారీఖు నుంచి కూడా మొత్తం 6.7 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా పంపిణీకి సంబంధించి చురుగ్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.